పైకి కఠినంగా కనిపించే లోపల కరిగిపోయే వెన్నెల గుండె. నరసింహస్వామి ఇవ్వాలి. మా చేతులలో బలం ఉన్నదా? మా కొడుకలు ఎత్తలేదు. చేసిన గజస్తంభం. నాన్నే తానం చేసి మరి ఇది కాకుండా హాయ్ హలో అందరికీ రామ్ రామ్. ఈరోజు అయితే మేము నల్లగొండకు వచ్చినాం. అయితే మా ఆశమ్మోళ్ళు ఆరగింపు చేసుకుంటారు, అందుకే మేము కూడా వచ్చేసినాం. ప్రస్తుతానికైతే గుట్ట పైకి మెట్ల మార్గం నుండి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి. మా ఆశమ్మోళ్ళు అందరు అట్లా వెహికల్స్ పోతాయి కదా, అట్లా పోయారట వాళ్ళు టాటా ఏసీ తీసుకొని. ఇక మేమైతే ఇది మెట్ల మార్గం. ఇక్కడ నుండి అయితే మెట్ల మీకు వెళ్ళైతే పైదాకా వెళ్తాం. ఇప్పుడు కొబ్బరికాయ ఇక్కడనే కొడతావా? ఇక్కడ పైన రైనా కలవట్టుడేనా? ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు అయితే సంవత్సరంకి ఒకసారి వద్దాం. అట్లాంటిది ఇప్పుడే దమ్మత్తుంది. స్టార్టింగ్ని మెట్లు బాగా ఎత్తున్నాయి, ఎత్తు బాగున్నాయి. మనం రాక 4 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. ఎక్కువనే అయింది. ఇంకా 4 సంవత్సరాలు వచ్చినాం కానీ గుట్టెక్కలేము. గుట్టెక్కుడు ఇదే 4 సంవత్సరాల తర్వాత. నేను అందుకే అట్లా మధ్యలో బండి పోదామన్నా. మెట్ల నుంచి పోవాలి. గుట్ట ఎక్కుతున్నాం అంటే మెట్లే ఎక్కాలి అంతే అంటావా? అట్లా పోతే మెట్లేమున్నాయి, లేవు ఇక గుడే. అంటే కొద్దిగా ఒక చిన్న మెట్లు ఉంటాయి అంతే. అమ్మ దమ్మత్తుంది, మెల్లిగా ఎక్కువ. ఒక్కొక్క మెట్టు కూడా ఎంత పెద్దగా ఉంది. బాగా ఎత్తున్నాయి మెట్లు. అమ్మ రావాలంటే దమ్మత్తుంది. ఇక్కడ ఇంకా స్ట్రైట్ ఉంటాయి బాగా. ఒక్క మెట్టు ఎక్కితే ఇప్పుడు ఎంత, మన ఇళ్ళల్లో అయితే 3 మెట్లు ఉంటాయి ఇంత పెద్ద. మస్తు ఎక్కుతున్నావు పొను, మస్తు ఎక్కుతున్నావు. ఇంకో పిల్లగాని లెక్క. స్వామిని తలుచుకుంటే ఎక్కాలి, తొందరగా మీకు వెళ్ళిపోతాం. అమ్మ ఈ పైపులు కూడా పట్టుకోవత్తలేవు, కాలుతున్నాయి. ఈ పైపులు కూడా పట్టుకోవత్తలేవు. పొద్దున వచ్చేది ఉండే ఆశమ్మ నన్ను రమ్మని ఆమెను ముందు ఎక్కి. ఏమైంది మెల్లగా వస్తున్నావు? అమ్మ తమ్ము ఘోరంగా వస్తుంది. కూర్చుంటావు కొంచెం మరి? నీడకరా కొన్ని నీళ్ళు తాగు, కొన్ని తాగు, ఏం కాదు. మళ్ళా ఒక వారం నుండి మొత్తం చల్లగా ఉండే వాతావరణం. ఇవాళ మొత్తం ఎండ కొడుతుంది. గాలి కూడా లేదు. చెర్రి పండు తింటున్నా. నేను చెర్రి పండు అంటాను. కాదు కాదు, టమాటా లెక్క ఉంటుంది. ఒక పొద్దని ఒక పండు తింటున్నట్లు. ఇంకొక రౌండ్ తిరుగుతుంటే మెట్లు తగ్గుతాయి. ఇంకెంత దూరం ఉన్నాయి మెట్లు? ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుండే. ఇక్కడ దారి ఉంటుంది చూడ. మళ్ళా మన రాక బాగా రోజులు అవుతుంది కాబట్టి ఐడియా లేదు. 2-3 సార్లు మధ్యలో వచ్చినాం కానీ మెట్లు పైకి రాలే, గుట్ట పైకి రాలే. భోజనం చేసి వెళ్ళిపోయినాం. ఏంటి సీమకోళ్ళ అట్లా పోతున్నాయి కదా, అదే దొరికాయి, వెళ్ళిపోయినాయి. అటు వెళ్ళిపోయినాయి.
అయ్యగారు ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు మరి తయారైతుండు మంది బాగానే ఉన్నారా? లేరు ఇప్పుడు ఒక బ్యాచ్ పోయింది వాళ్ళేనా? అయ్యవారు వెళ్తుండు అయ్యగారు వెళ్తాడట గింత తొందర టైం అయితే కాలం అవుతాడా? కాలం ఇస్తాడు పోతే అయ్యగారు అయినా ఎన్ని గంటల దాకా ఉంటాడు? 12. ఇప్పుడు ఎంత అయింది? ఏమైంది నేను ఫోన్ బ్యాగ్లో పెట్టినా. అబ్బో ఒక్క మెట్టి కూడా ఎంత నల్లగొండ నరసింహస్వామి గోవిందా గోవింద అనుకుంటే ఎక్కితే అట్లా అనుకుంటే ఎక్కితే కాళ్ళు నొయ్యాట. చిన్నప్పుడు అనకపోదు మూకే అట్లా అనుకుంటే ఉరుకుదాం. ఇంతైనా అది చిన్నప్పుడు కదా, అప్పుడు ఏర్పడదు ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకు దమ్మొస్తుందని. నల్లగొండ నరసింహస్వామి గోవింద గోవింద దమ్మత్తుంది అనుకుంటే నాకంటే ముందే నడుస్తున్నావు. మరి నడవకపోతే నేను ఆగుతా నువ్వు ఆగుతావు. అయ్యగారు పోతే పరిచయం అవుతుంది మళ్ళీ గట్లా. దేవుని దర్శనం చేసి ఆశమ్మోళ్ళు లేరు అన్నట్టు మరి. ఆశమ్మోళ్ళు అట్లా పోయారు. ఆ? అట్లా పోయారు కాదు ఒకటే బ్యాచ్ ఉన్నది అక్కడ అంటుండ్రు కదా ఇల్లు. అంటే ఒకటే బ్యాచ్ అంటే వాళ్ళు దిగినట్టే. దిగిరి ఆశమ్మోళ్ళు దిగిరు కదా. మన ముందట పోయిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఇద్దరు అంటే ఒకళ్ళు మనలే కాళ్ళు కూడా ఇద్దరే చిన్నపిల్లలు. దగ్గరికి వచ్చినాం కదా మెట్లు తగ్గినట్టే ఇక. జై నల్లగొండ నల్లగొండ నరసింహస్వామికి జై. జై కాదు గోవిందా అనాలి. ఇదే పెద్ద పరుపు బండ అంటారు చూడు. ఇగో ఇక్కడ కోరికలు నెరవేరాలని ఇక్కడ ఎంతమంది పెట్టిరో చూడు. ఇవన్నీ అవే. ఇగో ఇక్కడ ఎన్ని బండలు పెడితే అన్ని బండలు. ఒక్క బండకి ఒక్క అంతరం, రెండో బండకి రెండో అంతరం అంటే అట్లానా? అట్లా ఇవన్నీ అవే మొత్తం. ఇలా చేపలు చూడండి కోరికలు బాగానే ఉన్నాయి. గిన్నెలకు చేపల పురుగులా? ఏ చేపలు అవి చేపలు. బండ మీకు చేపలు ఎట్లా వచ్చినాయి? వచ్చినాయి మరి ఉంటాయి. కుర్రముట్ట పిల్లలు. కుర్రముట్టలు నా ఉమ్మా పిల్లలు అవి. ఏం పిల్లలు అవి చేపలు లెక్కలేవు కదా. నా ఉమ్మాములు ఉన్నట్టున్నాయి. నవమాము నీళ్ళలు ఉంటాయి కానీ ఉండే ఏలు ఒకసారి చూడు. ఏ తప్ప టైం బాగా అవుతుంది. ఇగో వెహికల్స్ వచ్చేది ఇదే రూట్. స్ట్రైట్ ఇక్కడి వరకు బైక్ వస్తుంది ఇట్లా. ఇక్కడ నుండి వచ్చి ఇగో ఇక్కడ పెట్టారు కార్లు బైకులు అన్నీ. ఇక్కడ నుంచి దగ్గర ఇక కోతులు లేవు లేవు అన్నాం కానీ ఇక్కడికి వచ్చినాక అన్నీ అవే ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయా? బండ్లు చెకప్ చేస్తున్నాయి అక్కడ. లోపల ఏమున్నాయి పండ్లు పొలాలు ఏమున్నాయని మొత్తం చూస్తున్నాయి. ఇక్కడ నుండి క్లియర్గా ఏర్పడుతుంది బైక్లు కార్లు వచ్చేది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఈ మెట్లు ఎక్కితే ఏర్పడుతుంది అంతే. అంతేనా? ఏమన్నా తినేటివి ఉంటే ఏం కూడా ఉంచట్లేదు. ఇక్కడ వర్షం వస్తే మంచిగా ఒక షెడ్ అవుతున్నది బస్ కోసమా? ఇట్లా వచ్చిన వాళ్ళకు ఈజీ ఈజీ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు అయిన వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఆగో ఇట్లా వాళ్ళు వస్తున్నారు చూడవు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇట్లనే వచ్చిరా మీరు? ఎందుకు బందట? మంచిగా ఉన్నాం. మమ్మల్ని ఇట్లా పెట్టేసి వచ్చిర్రు మీరు. ఓ ఆశమ్మ దిగుతున్నావా? నిన్ను ఇక్కడ ఇస్తారు ఆశమ్మ. ఇప్పుడు అంటే మేము ఎక్కబట్టి గంట అవుతుంది వచ్చి దమ్మత్తుంది. అయ్యో మా ఆశమ్మ మమ్మల్ని నిడిసబెట్టి వెళ్ళొచ్చింది. మీరు ఫోన్ చేసిన లావట్టలేరు. మీరు లావట్టినట్టయితే నాన్నే ఆగుతుంటా మెయిన్ రోడ్ మీద అక్కడనే. దర్శనం అయిందా మరి? ఏ అట్లా అనుకోలేదు కానీ మీరైనా మేమైనా అంత ఒకటే. మాకే సుత మంచిగా జరిపిచ్చింది. మస్తు మంచిగా జరిపిచ్చింది. మంచిగా అనిపించింది. ఉన్నాడా ఎవరు? ఉండాలి 12 దాకా ఉంటాడట. దర్శనం చేసుకుని వస్తాం మరి. నల్గొండకి వచ్చిన హాయ్ మా మొక్కు వెళ్ళించుకొని పోతున్నాం. హాయ్ ఆశమ్మ దర్శనం అయితే అయిపోయింది. బా మళ్ళీ ఎండ ఘోరంగా ఇచ్చింది బాబు. నల్లగొండ నరసింహస్వామి గుడి వచ్చేసింది. ఇదే కోనేరు. కొన్ని నీళ్ళు తీసుకురా.
గుట్ట పైన కోనేరు ఇది. కడుక్కో కాళ్ళు. బండతో చేసిన గజస్తంభం. ఇక్కడి నుంచి ఒక్కసారి కోతిమా మస్తాడు. ఇగో ఇప్పుడు మనం అక్కడికి దూరంకి వెళ్ళి వచ్చేటప్పుడు అది తెల్లగా కనబడుతుంది కదా, నల్లగొండ రాంగ సింబల్ అదే ఇట్లా సున్నంతో. అది చూపిస్తా ఆ బండ. కఠినంగా కనిపించే లోపల కరిగిపోయే వెన్నెల గుండె. మనం ఇప్పుడు కిందకి పోతే ఆ బిల్డింగ్ చూడు ఎంత చిన్నగా కంప్లీట్ కనబడుతుంది. ఈ చెరువు కదా, మనం అటు పోయినప్పుడు ఒక చిన్నగా ఉంటుంది. ఆ చెరువు అది చిన్న కుంటాను, అది ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి అయితే చిన్నగా కనబడుతుంది. ఇది మన నల్లగొండ నరసింహస్వామి గుట్ట పై నుంచి కనిపించే లొకేషన్. పొలాలు, చెరువులు, కొంటలు అన్నీ చిన్నగా కనబడుతున్నాయి. ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలే. ఈ ప్లేస్ కాచుడు ఇదే ఫస్ట్. అంటే మనం దర్శనం చేసుకొని అటు వెళ్ళిపోతాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తార్లు మా పెద్దమ్మలతో అందరు ఊరికే వాళ్ళందరితో నచ్చినప్పుడు అద్దం ఇటు పోదామని అంటే రానియకపోదు. ఇన్ని రోజులకు వచ్చిన ఇక్కడికి ఇప్పుడు బాగున్నది ఇక్కడికి వచ్చుడు, మంచిగా ఉన్నది. ఇక మనకు కనబడే లొకేషన్ ఇక బండ చూపించుతా. ఇక దగ్గరికి వెళ్ళి ఇల్లు కూడా చిన్నగా ఎట్లున్నాయి. ఇగో ఇది మొత్తం సున్నం. ఇది ఏంటిదో అనుకుంటా కానీ మొత్తం సున్నమే. ఇక్కడ ఇదే మెయిన్ పెద్ద బండ నల్లగొండ నరసింహస్వామి గుట్టకు ఉండేది. కింద ఇల్లు చూడు ఎంత చిన్నగా ఉన్నాయి. మనం వచ్చే రోడ్ ఎంత చిన్నగా కనబడుతుంది ఇప్పుడు. గాలి వస్తుంది, స్టిక్ ఆగుతలేదు. పామాయిల్ తోట గుట్ట కింద, ఆ గుట్టలలో కలిసిపోయింది పచ్చగా. లొకేషన్ అయితే ఎంత మంచిగా నల్లగొండ వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్కి రాండి. మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం అంటే చెట్లు అన్నీ ఎంత చిన్నగా ఉంటుంది, మంచిగా ఉన్నాయి. రైట్ వెళ్దాం ఇక మరి. ఆశమై అవుతుంది కావచ్చు. గరుడ వాహనం ఇది తిరుపతిలో ఉంటుంది కదా, సేమ్ తిరుపతిలో ఉంటుంది. మస్తు నీట్గా డిజైన్ చేసారు, మంచిగా ఎక్కారు. అంతా మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. నల్లగొండ టెంపుల్ మొత్తం లొకేషన్ ఇది. ఇవన్నీ లేకుండా ఒకప్పుడు మంచిగా చేసారు. ఇవ్వాలి నల్లగొండ నరసింహస్వామి ఇవ్వాలి. మా చేతులలో బలం ఉన్నదా? మా కొడుకలు ఎత్తలేదు. ఎత్తలే. బరువు ఎంత ఉంది? ఇంత వెయిట్ ఉన్నది. ఇట్లా లేవట్టుడా? అట్లా లేవట్టితే గంత బలం మనకి ఎక్కడ ఉంటుంది? జారిపోతుంది. లేస్తుంది కానీ చేతులు పదన ఉన్నాయి, లేస్తలేదు. ఇక జారిపోతుంది. ఇట్లా ఇట్లా అయితే ఈజీగా లేస్తుంది. ఈజీ అట్లా జారుతుంది. నువ్వు ఎత్తుతావా? 2 సీరియల్ కొని ఇస్తా అంటే ఎత్తాను. ఎత్తు చూద్దాం. అదే అరిగిపోయింది. ఇది అరిగిందిగా లేవది. ఎత్తదేమో లేవలే. ఇక 2 చీరల ఖర్చు తప్పించిన పని. నీకు లావట్టక నీకోసం లావట్లేదు. మొత్తానికైతే నల్లగొండ గుట్టపైకి వచ్చినాం. దర్శనం అయిపోయింది. ఇది కొబ్బరి ముక్క ఒకటి తిని కొన్ని వాటర్ ఒక్కసారి తాగినాం అక్కడ. అదేమో చెర్రీ పండ్లు, అవి టమాటా పండ్లు అయితే అవి
ఇప్పుడు అద్దుగానికి కొబ్బరికాయ కొట్టు. ఫ్రెండ్స్, మొత్తానికైతే నరసింహస్వామి దర్శనం అయిపోయింది. మంచిగా అయింది. ఇంత మంచిగా ఎప్పుడు కాలే, ఎప్పుడు కాలే. ఆరామ్సే. లోపల కూడా మస్తు టైం అయింది. మనం ఆరోగ్యంకి వచ్చినా ఇంత ప్రశాంతంగా కాలేదు దర్శనం. చాలే. కాకపోతే లోపల వీడియో తీయనీయలేదు. గుట్టెక్కిన ఫీలింగ్ రాదు ఇట్లా వెహికల్స్ మీద అయితే. మంటలు అవుతున్నాయో మరి కింద. అయితే ఉం? ఇప్పుడే కోతి వస్తాయి లోపల ఇటు. నువ్వు సయ్య గారు అయితే మధ్యాహ్నం 12:30 వరకే ఉంటాడు. ఖచ్చితంగా నల్లగొండ నరసింహస్వామి గుట్ట కచ్చేటోళ్ళు, దర్శనానికి పైకి వచ్చేటోళ్ళు 12 లోపల గుట్ట పైన ఉండాలి ఖచ్చితంగా. అట్లయితే నా అయ్యగారు ఉంటాడు. 12:30 అయిందంటే ఇక గట్టగట్టనే ఇక మెల్లగా తాళం ఎత్తాడు. సగం వచ్చేసినాం, ఇంకొక సగం ఉన్నది. ఇక ఒక్క సగం అంటే సగం వచ్చినట్టు. ఇది కమాన్ అన్నట్టు, బండతోని కట్టిన కమాన్. ఇక్కడికి వస్తే సగం ఇది మధ్యలో ఉంది. దిగేటప్పుడు ఒక్కసారి కూడా కూర్చుంటలే, ఇట్లా ఆరామ్సే దిగచ్చు. లైట్లు ఉన్నాయి కదా అక్కడక్కడ. నైట్ వచ్చినా రాకుండా ఇక బల్బులు ఉంటాయి కదా, మంచిగా ఉన్నాయి ఎల్ఈడి బల్బులు. కింది దాకా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఒక్కసారి కూడా కూర్చోవాలి కిందికి రాగా. పోయేటప్పుడే 3 సార్లు కూర్చున్నాం. మోకాళ్ళ నొప్పులు ఎత్తాయి కావచ్చు. కిందికి వచ్చేసినాం. మన స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ ఇదే. నడుగుతుందరా, కిందికి వచ్చినాక కూడా ఆగుతున్నావు. లోపలికి పోతావా?